హాయ్ అండి, అందరు బాగున్నారా? మరి నేను మీ వెల్ విషర్ను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుంటారనే ఆశిస్తున్నాను. అందరం బాగుండాలి, అందరం బాగుంటేనే సమాజం బాగుంటుంది కదండి. కాబట్టి మీకు తెలుసండి నా యొక్క ప్రోగ్రాము సమాజము నాడు నేడు. మరి దాంట్లో ఇప్పుడు ఈ ప్రోగ్రాం లోపల నా ఛానల్ పేరు జీపీఎల్జీసీ. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ ద్వారా నన్ను ముందుకు తీసుకెళ్ళండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామును మనము మొదట మాతృమూర్తి అనేటువంటి అమ్మ నుండి మొదలు పెడదామండి. అమ్మ అంటే మీకు తెలుసు, అన్నీ ఇచ్చేది అమ్మనే. అంటే ప్రతిదీ కూడా తల్లి నుండే మొట్టమొదట శిశువు పొందుకుంటాడు, మీకు తెలుసు. కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్ తండ్రి కంటే తల్లితోనే. అమ్మ ఒడే ఆలన పాలన జోల అన్నీ కదా. మరి అమృతం లాంటి పాలు ఇచ్చి తల్లి మరి పిల్లలను సాకుతుంది, మనందరికి తెలుసు, మనం అందరం అది అనుభవించాము. అదేవిధంగా ఇప్పుడు అమ్మ మీద మరి ఈ రోజుల్లో అయితే అమ్మకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకే ఒక బాధ్యతగా తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. కానీ పెళ్ళిళ్ళు అయిపోయినాక, ఎస్పెషల్లీ కొడుకులండి, కుమారుల పెళ్ళిళ్ళు అయిపోయే వరకు తల్లికి కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది తల్లి అన్న పదానికి. కానీ ఆ యొక్క పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తల్లిని హీనాతిహీనంగా చూస్తున్నటువంటి ఈ రోజులండి. ఆ రోజుల్లో తల్లి అంటే మనము మన యొక్క దేశము భరతమాత ఎలాగో మనకు జన్మనిచ్చిన తల్లి కూడా ఆ రకంగానే దేవత అని కొలిచేవాళ్ళు, పూజించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అంటే కొలిచేవాళ్ళు అంటే కాళ్ళు మొక్కేది ఏదన్నా ఈవెంట్స్లలో, పెళ్ళిళ్ళు అలాంటివి. అలాగే మళ్ళీ వారిని అమ్మ అని గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అమ్మ ఎప్పుడు ఇంకొక ఇంటి నుండి కోడలుగా అమ్మాయి వచ్చే వరకే ఈ యొక్క విలువ ఉంటుందండి. ఈరోజు అందరూ అనట్లేదు, కొంతమంది భయభక్తితో ఉన్నారు. కానీ కొంతమంది అయితే అసలు వారిని లెక్కనే చేయట్లేదండి. ఇదైతే నగ్న సత్యం, మీకు అందరికి కూడా తెలుసు. అయితే మనం ఒక పాట నుండి మొదలు పెడదాం. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఆటపాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏండ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి పో బిడ్డని బతుకు బాట చూపి, ఓనమాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే, ఎదిగిన కొడుకును కండ్ల చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న మన అమ్మ కమ్మని కలలెన్నో మదిలోన కంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జనమంత కొలిసేటి దైవము అమ్మా అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము కదండి. కాబట్టి మనసు మనము అక్కడ పరిస్థితిని బట్టి, భార్యను బట్టో, మరి ఏ రకమైనటువంటి పరిస్థితులను బట్టి, మరి కుమారుడు మరి ఆయన యొక్క డిఫెన్స్ కోసము మరి తల్లిని తండ్రులను మరి ఆ రకంగా చేయవలసి వస్తుంది ఆ పరిస్థితులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఇదే జరుగుతుంది. కొంచెము పరువు కలిగిన వాళ్ళు, అంటే బాధ తట్టుకోలేని వాళ్ళు, మాట పడని వాళ్ళు, ఒకవేళ ఏదైనా పెన్షన్ వస్తే పెన్షన్ మీద బ్రతికే వాళ్ళైతే అనాథ ఆశ్రమాలలో పోయి ఉంటున్నారండి. లేకపోతే
అమ్మా నీ గురించి నాకు ఈ బాధ వస్తుంది ఇంట్లో, నేను అక్కడ దింపి వస్తా అంటే, సరే బిడ్డ అని కడుపు నిండా కన్నీళ్లతోని కడుపు నింపుకొని తల్లి మరి అనాథ ఆశ్రమంలో ఉంటున్నారండి. చివరి దశలో తల్లి కోరిక ఏంటి, 9 మాసాలు కని పెంచి పెద్దగా చేసిన తల్లి కదా, ఒడిలో లాలించి పాలించి మాట నేర్పిన గురువు. మరి ఇంకేంటిది, ఎన్నో కథలు చెప్పి తర్వాత ఎన్నో మంచి మాటలు నేర్పి మరి బుడిబుడి అడుగులు వేస్తుంటే వాళ్ళని చూసి సంతోషించి, ఎక్కడన్నా దెబ్బ తాకి తోలి కింద పడితే వెంటనే ఉరికిపోయి పట్టుకొని బిడ్డ నాన్న అని అలా లాలించి పాలించే తల్లి అండి. అలాంటి తల్లిని మరి వాళ్ళ పిల్లలు ఇప్పుడు కొడుకుల పిల్లలను కూడా, కొడుకుల భార్యలు తల్లులే కదా, మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలను పెంచుతున్నట్టు మీ అత్త అనే వ్యక్తి కూడా మీ భర్తలను అలాగే పెంచి ఉండొచ్చు కదా. కాబట్టి ఈనాడు మా అత్తకి ఇలా చేస్తే రేపు నా కొడుకులు కూడా నాకు చేస్తారు, భార్యల మాట కోసమో పరిస్థితుల కోసమో ఇలా ఇంకా ఎక్కువ రెట్టింపు బాధలు ఉంటుండొచ్చు కదా. ఇప్పుడు నా అత్త మామలను నేను మంచిగా చూస్తే నా పిల్లలు అది కొంచెం గమనించి వారి దృష్టి ఉంచుకొని ముందుకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా అమ్మ ఇలా కష్టపడింది, ఇలా చూసింది, మన పిల్లల్ని మనం చూసినట్టుగానే ఇంకా ఆ రోజుల్లో లేని రోజులలో బట్టా పొట్ట లేని రోజుల్లో కూడా అంత బాగా చూసింది మా అమ్మ అని తన భార్యలకు చెప్పుకోవాల్సిన అది ఉంటుందండి. కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోతున్నారు. అట్లా అంటే మీ అమ్మేంబడే పో, లేకపోతే నీ అమ్మ నువ్వే ఉండండి, నేను నా అమ్మగారింటికి పోతా, నాకు నువ్వొద్దు మీ అమ్మ వద్దు అని ఇట్లా వెళ్ళిపోయేటటువంటి కోడళ్ళు కూడా ఈ రోజుల్లో సమాజంలో కొల్లోలుగా ఉంటున్నారండి. ఎంత బాధాకరం. మరి ఆ వచ్చిన కోడలు కూడా ఒక స్త్రీనే, ఆమె కూడా పిల్లలకు తల్లే. మరి రేపు ఒక 15-20 ఏళ్ళు ఆగితే వాళ్ళు కూడా అత్తలు అవుతారు కదా. అప్పుడు ఈ అత్తలు పోయినా కానీ అంతకంటే ఎక్కువ బాధలు పెట్టే వాళ్ళు రావచ్చు ఆ తరంలో కదా. కొంచెం అది మనం ఇంకిత జ్ఞానం ఉపయోగించుకొని అత్తకి ఇచ్చే స్థానం అత్తకిచ్చి వారిని గౌరవిస్తే అంతకంటే ఎక్కువ అత్త ఏది ఆశించదండి. మానవత్వం ఉన్నటువంటి ప్రతి స్త్రీ తన పిల్లలకు దూరంగా బ్రతకాలని అనుకోదు. బలవంతంగా తీసుకుపోయి అనాథాశ్రమాలలో ఉంచినప్పుడు వారి కడుపు కోత, కడుపు బాధ, కన్నీళ్లతోనే కడుపు నింపుకొని పోతున్నారు, చూస్తున్నాం కదండి. కాబట్టి అలా చెయ్యకండి. ఆ విధంగా చేసే కుమారులకు వాళ్ళకంటే ఎక్కువ మరి అలా చేసే కోడళ్ళు గ్రహించాలండి. ఈనాటి నేను ఒకనాటి కోడలు ఈనాడు నాకు అత్త అయింది, ఈనాడు కోడలు నేను రేపు అత్తను కాబోతా. కాబట్టి నా అత్తను నేను మంచిగా చూసుకుంటే రేపు నా కోడళ్ళు కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఎందుకంటే అత్తను నేను చూసుకోవడము, నా పిల్లలు నాకు వచ్చే కోడళ్ళు కూడా గమనిస్తారు, వాళ్ళ అత్తను కూడా ఆమె బాగా చూసుకుంది, నేను నా అత్తను బాగా చూసుకోవాలి, అది కంటిన్యూ అవుతుంది. కానీ ఘోరంగా కొట్టడము, తిట్టడము, ఎన్ని మాటలతోని బాధలు పెడుతున్నారు, ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు, ఎంత కన్నీళ్ల పాపం కట్టుకుంటున్నారండి. కాబట్టి అలాంటి కోడళ్ళు మార్పు చెందాలి. ఏ దేవుడైనా మీరు ఎవరిని పూజించుకున్నా, ఖురాన్ కావచ్చు, ఆది గ్రంథ్ కావచ్చు, మరి బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, ఏ భగవంతుని నమ్ముకున్న ఆ సృష్టికర్త క్రియేటరు ఒక్కరే, వారికే చెందుతుంది మన పాప పుణ్యాలు. కాబట్టి కొంచెం ఈ రోజుల్లో చావు కూడా ఒక వయస్సు నిమిత్తం లేకుండా ఎవరు ఎప్పుడు చిన్న పెద్ద లేకుండా పోతున్నారు. కొంచెం అదన్నా దృష్టిలో పెట్టుకొని కొంచెం అత్తలను ఒక తల్లిలాగా కాకపోయినా ఒక అత్తగలనన్న గౌరవించి బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే అత్త శాపనార్థాలు తీసుకోవద్దు. ఎందుకంటే అందరూ ఇంచుమించు మనం సినిమాలైనా, భాగవతాలైనా, వీధి నాటకాలైనా, మరి జనపదులు చెప్పుకునే కథల్లో అయినా తల్లి ఎప్పుడే కానీ పిల్లల్ని దూరం చేయదండి. ఒకవేళ తండ్రి లేని పక్షంలో కూడా ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకొచ్చి ఒడిలో పెట్టుకొచ్చి తను తినకుండా పస్తుల నుండి పిల్లలకు పెడుతుందండి. ఇది సత్యం కదా అండి. కాబట్టి ప్రతి కోడలు మరి తన భర్తలకు ఒకవేళ వారు తాగే వాళ్ళైనా కూడా
వాళ్ళు ఒక మంచి అది మంచి ఆ, ఏమంటారు ధ్యాసలో లేనకున్నా కూడా అమ్మను అట్లా అనకూడదని భర్తలకు చెప్పుకునేటట్టు భార్యలు తయారు కండి. అటువంటి కోడళ్ళు ఉంటే అత్త ఆశీర్వాదం పొంది మీరు మీ పిల్లలు తరతరాలుగా దేవుడు ఆశీర్వాదిస్తాడు. అదే కదండి. ఇంకొకటి మరి కొడుకుల్లారా మీరు గ్రహించండి, కోడళ్ళలారా మీరు గ్రహించండి. విఘ్నేశ్వరుడు మరి ఇంకా మొన్నటి వరకు మనం చూసినాం 9 రోజులు మరి అన్ని మండపాలలో కొలువు తీరాడు. మరి ఏం చెప్పాడు? భూలోకానికి వచ్చేటప్పుడు కైలాసం నుండి నా తల్లిదండ్రులకు ముందు, తల్లిదండ్రులను మించిన దైవం లేదు కాబట్టి నా తల్లిదండ్రుల చుట్టూ నేను ప్రదక్షిణ చేసి వారి పాదాభివందనం చేసి నేను కైలాసము నుండి ఈ యొక్క భూలోకానికి వచ్చాను. అన్ని మంటపాలను విజిట్ చేస్తున్నాను. మరి ఎవరైతే భక్తిపూర్వకంగా నేను నా తల్లిదండ్రులను పూజించినట్టు ఈ భూలోకంలో కొడుకులు కోడళ్ళు ఎవరైతే మరి తల్లిని అత్తను మరి మంచిగా చూస్తున్నారో పోషిస్తున్నారో అలాంటి వారిని మాత్రమే నేను ఆశీర్వాదిస్తాను అన్నదే మనకు ఇక్కడ రిజల్ట్. ఎందుకంటే ఆయన అక్కడ తల్లిదండ్రులను పూజించి మొదటి పూజ తను దీవెన పొందుకొని వచ్చాడు. మరి ఇప్పుడు ఆయన కూడా అందరిని ఎందుకు ఆశీర్వదిస్తాడండి? నువ్వు వీధికి 10 విఘ్నేశ్వరులో నిలబెట్టినా వేయడు. అసలు నువ్వు నీ తల్లిని, మరి నీ భార్య నీ అత్త అయిన నీ తల్లిని మంచిగా చూస్తున్నారా? ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందినాకనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ తల్లిదండ్రులను మంచిగా చూసింది, వాళ్ళను పోషించింది, వాళ్ళను గౌరవించిందే అప్పుడు దేవుడు తనను గౌరవించినట్టుగా తనను పూజించినట్టుగా భావించి అప్పుడు అపారమైనటువంటి మరి మన కోరికలు తీర్చి మరి దీవిస్తాడండి. కాబట్టి మనకు విఘ్నేశ్వరుడు ఐక్యమత్యాన్ని, తల్లిదండ్రులను మించిన దైవం లేదని తన తల్లిదండ్రులను పూజించి మరి కైలాసము నుండి భూలోకాన్ని దిగి వచ్చి మనందరికీ నేర్పి చూపించి వెళ్ళాడు. నిమజ్జనంగా గంగలో కలిశాడు కదా, మళ్ళీ తిరిగి కైలాసానికి వెళ్ళాడు. అందుకే ప్రతి ఒక్కరు గ్రహించి ఇప్పటి నుండైనా కనీసము తల్లిని కుమారులు, అత్తను కోడళ్ళు గౌరవిస్తే ఈ అత్తను నువ్వు ఎట్లా చూసినావో ముందుకు నీ కోడళ్ళు కూడా నిన్ను చూస్తారు. నువ్వు బాధ పెడితే వాళ్ళు ఇంకా రెట్టింపు బాధ పెడతారు. నువ్వు ఇక్కడ ఈ అత్తను మంచిగా చూస్తే వాళ్ళు ఇంకా రెట్టింపు మంచిగా చూస్తారు. కాబట్టి ఇది గ్రహించండి కొడుకుల్లారా, కోడళ్ళలారా. అందరిని అనట్లేదు, కొందరు ఉన్నారు రాక్షసత్వం కలిగి, అలాంటి కోడళ్ళకే నేను చెప్తున్నాను, అందరికి కాదు. దయచేసి మీరందరూ గ్రహించండి అనుకుంటున్నాను. విఘ్నేశ్వరుడు చూపినట్టుగా తల్లిదండ్రులను గౌరవించండి, పూజించండి. వాళ్ళ గౌరవమే, వాళ్ళ పూజలే ఆ యొక్క విఘ్నేశ్వరుడు స్వీకరిస్తాడు. మీరు వీధికి 10 పెట్టినా ఆయన అంగీకరించాలి. ఇది నగ్న సత్యం అండి. గ్రహించండి, సమాజమా మేల్కొనండి. థ్యాంక్ యూ సో మచ్.